రేషన్ కార్డుల ఏరివేత అంశంపై మంత్రి ఉత్తమ్ ఎంపీ అసద్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. అసద్ సంధించిన ప్రశ్నకు ఫేక్ న్యూస్ అంటూ సమాధానం ఇచ్చారు ఉత్తమ్. సోషల్ మీడియాలో చాలా జరుగుతూ ఉంటాయి. అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ నేతలు ప్రశ్నించుకోవటం, దానికి సమాధానం ఇవ్వటం కూడా అప్పుడప్పుడు ఆసక్తిని రేపుతూ ఉంటాయి. తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత పేరిట ఓ సంస్థ కథనాన్ని ప్రచురిస్తే ఇది నిజమేనా అంటూ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రీట్వీట్ చేశారు. మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయని, ప్రజలు ఆందోళనలో ఉన్నారంటూ ఆ సంస్థ కథనాన్ని ప్రస్తావించారు అసద్. బాచుపల్లి మండలంలో 2,378, గట్కేసర్ మండలంలో 2,273 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ ఆ సంస్థ కథనాన్ని హైలైట్ చేశారు అసద్. ఆ పోస్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ట్యాగ్ చేశారు. అసద్ తనను ట్యాగ్ చేయడంతో మంత్రి ఉత్తమ్ అదే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డును కూడా తొలగించలేదని, అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రద్దు చేయలేదని స్పష్టం చేశారు ఉత్తమ్. ఎంఐఎం కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో ఈ సోషల్ మీడియా ప్రశ్నలు, సమాధానాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒకే జట్టు అంటూ కాంగ్రెస్ విజయవంతంగా ప్రచారం చేసింది. ఫలితాలు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయకుండా బాయ్కాట్ కూడా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే అక్బరుద్దీన్ అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు అసదుద్దీన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి విమర్శను ధీటుగా తిప్పికొడుతోంది.